హాయ్ అండి, వెల్కమ్ టు దియాస్ హోమ్ అండ్ కిచెన్. అల్లం చట్నీ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ అల్లం చట్నీ నేను చెప్పిన కొలతలతో ఎగ్జాక్ట్గా చేసినట్లయితే దీన్ని ఫ్రిడ్జ్లో పెడితే 3 నుండి 4 నెలల దాకా పాడవకుండా ఉంటుంది. అంతేకాకుండా అల్లం చట్నీ అంటే చాలామంది అల్లంతో చేస్తారు. అలా కాకుండా ఈ వీడియోలో నేను మన ఇంట్లో యూజ్ చేసే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, దాంతోనే డైరెక్ట్గా చేశాను. ఇదైతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఏ విధంగా చేసేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ని కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి. ఇలా మెంతులు వేసినప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టకుండా సిమ్లో పెట్టి నిదానంగా ఈ విధంగా అటు ఇటు కదపాలి. ఇలా చేసినట్లయితే మెంతులు మాడకుండా ఉంటాయి. టీ గ్లాస్తో 1 గ్లాస్ నిండా తెల్ల చింతపండు తీసుకొని ఈ విధంగా టైట్గా మొత్తం ఫుల్గా తీసుకోవాలి. దీనికోసం మనం తెల్ల చింతపండును మాత్రమే వాడాలి. అప్పుడే చట్నీ ఎర్రగా కనిపిస్తుంది, లేకపోతే నల్లగా అనిపిస్తుంది. నెక్స్ట్ అదే టీ గ్లాస్తో సగం వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు వేడి చేసి పక్కన పెట్టుకున్న నీటిలో మనం పక్కన పెట్టుకున్న చింతపండును వేసుకోవాలి. ఇలా గోరువెచ్చని నీటిలో మాత్రమే వేసుకోవాలి. బాగా నీటిని వేడి చేయకుండా ఇలా గోరువెచ్చగా చేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే 1/2 స్పూన్ దాకా పసుపు వేసుకొని పక్కన పెట్టుకున్న మెంతులు కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీనిని మూత పెట్టి ఒక 20 నిమిషాల దాకా పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత దీని మీద ఒక మూత పెట్టుకోవాలి. ఒకవేళ పెట్టుకున్నట్లయితే ఆయిల్ మొత్తం బయటికి స్ప్రెడ్ అయ్యి స్టవ్ మీద పడుతుంది. తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న కరివేపాకును వేసుకొని మరలా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం పక్కన నానబెట్టుకున్న చింతపండుని ఇందులో వేసుకోవాలి. రెగ్యులర్గా ఉండే పల్లి చట్నీతో పాటు ఈ అల్లం చట్నీతో కూడా టేస్ట్ చేసినట్లయితే టిఫిన్స్ మరింత టేస్టీగా ఉంటాయి. తర్వాత 1/2 గ్లాస్ దాకా మనం పక్కన పెట్టుకున్న అల్లం పేస్ట్ వేసుకోవాలి. అదే గ్లాస్తో సగం వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత అదే టీ గ్లాస్తో 3వ వంతు కారం వేసుకోవాలి. 1 గ్లాస్ నిండా తెల్ల బెల్లం వాడాలి. ఇందులో తెల్ల బెల్లం మాత్రమే యూజ్ చేయాలి. అప్పుడే అల్లం చట్నీ మరింత కలర్ఫుల్గా కనిపిస్తుంది. దీని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నట్లయితే ఈ విధంగా ఆయిలీ లాగా కనిపిస్తుంది. దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. చల్లారిన పోపు అంతటిని ఇప్పుడు ఈ బౌల్లో వేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈజీగా ఉండే అల్లం పచ్చడి మన ఇంట్లో ఎంతో సులువుగా చేసుకోవచ్చు. దీనిని మనం ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే 3 నుండి 4 నెలల దాకా నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదు. మీకు కూడా నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి.